ఆకాశంలో ఒక అద్భుతమైన అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతోంది. మరి కాసేపట్లో చంద్రుడు ఎరుపు రంగులో దర్శనమివ్వనున్నాడు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలోని చాలా ప్రాంతాల నుంచి ప్రజలు, ఖగోళ ప్రియులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచ జనాభాలో దాదాపు 85% మంది ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చని నిపుణులు అంటున్నారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడి కాంతిని భూమి అడ్డుకోవటం వల్ల భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీనిని చంద్రగ్రహణం అంటారు. చంద్రుడు పూర్తిగా భూమి నీడ ఆంబ్రాలోకి ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి వాతావరణం గుండా ప్రసరించే సూర్యకాంతి వంగి చంద్రుడిపై పడుతుంది. ఈ ప్రక్రియలో నీలం రంగు కాంతి చెదిరిపోయి ఎరుపు, నారింజ రంగు కాంతి మాత్రమే చంద్రుడిని చేరుకుంటుంది. అందుకే చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోతాడు. ఈ అద్భుత దృశ్యం దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. అసలైన అద్భుతం రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభంతో మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభమై చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారటం మొదలవుతుంది. రాత్రి 11 గంటల 41 నిమిషాలకు గ్రహణం గరిష్ట స్థాయిలో చంద్రుడు అత్యంత ఎర్రగా కనిపిస్తాడు. రాత్రి 1 గంట 26 నిమిషాలకు పాక్షిక గ్రహణం ముగింపు సమయం. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. చంద్రుడిని పూర్తి ఎరుపు రంగులో చూసేందుకు రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య సమయం అత్యంత అనువైనది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి అన్ని ప్రధాన నగరాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఆకాశంలో ఒక అద్భుతమైన అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది. మరి కాసేపట్లోనే చంద్రుడు ఎరుపు రంగులో దర్శనమివ్వనున్నాడు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలోని చాలా ప్రాంతాల నుంచి ప్రజలు, ఖగోళ ప్రియులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచ జనాభాలో దాదాపు 85% మంది ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చని నిపుణులు అంటున్నారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు ఈ చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడి కాంతిని భూమి అడ్డుకోవటం వల్ల భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు. చంద్రుడు పూర్తిగా భూమి నీడ ఆంబ్రాలోకి ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి వాతావరణం గుండా ప్రసరించే సూర్యకాంతి వంగి చంద్రుడిపై పడుతుంది. ఈ ప్రక్రియలో నీలం రంగు కాంతి చెదిరిపోయి ఎరుపు, నారింజ రంగు కాంతి మాత్రమే చంద్రుడిని చేరుకుంటుంది. అందుకే చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోతాడు. ఈ అద్భుత దృశ్యం దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. అసలైన అద్భుతం రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభంతో మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభమై చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారటం మొదలవుతుంది. రాత్రి 11 గంటల 41 నిమిషాలకు గ్రహణం గరిష్ట స్థాయిలో చంద్రుడు అత్యంత ఎర్రగా కనిపిస్తాడు. రాత్రి 1 గంట 26 నిమిషాలకు పాక్షిక గ్రహణం ముగింపు సమయం. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. చంద్రుణ్ణి పూర్తి ఎరుపు రంగులో చూసేందుకు రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య సమయం అత్యంత అనువైనది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి అన్ని ప్రధాన నగరాల్లో ఈ గ్రహణం కనిపిస్తోంది. సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. అన్ని ప్రధాన నగరాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఆకాశంలో ఒక అద్భుతమైన అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతోంది. మరి కాసేపట్లోనే చంద్రుడు మనకు ఎరుపు రంగులో దర్శనమివ్వనున్నాడు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలోని చాలా ప్రాంతాల నుంచి ప్రజలు, అలాగే ఖగోళ ప్రియులు ఆసక్తిగా వీక్షిస్తూ ఉన్నారు. వాతావరణం కనుక అనుకూలిస్తే ప్రపంచ జనాభాలో దాదాపు 85% మంది ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చని నిపుణులు అంటున్నారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు ఈ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. సూర్యుడి కాంతిని భూమి అడ్డుకోవటం వల్ల భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు. చంద్రుడు పూర్తిగా భూమి నీడ ఆంబ్రాలోకి ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి వాతావరణం గుండా ప్రసరించే సూర్యకాంతి వంగి చంద్రుడిపై పడుతుంది. ఈ ప్రక్రియలో నీలం రంగు కాంతి చెదిరిపోయి
ఎరుపు నారింజ రంగు కాంతి మాత్రమే చంద్రుణ్ణి చేరుకుంటుంది. అందుకే చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోతాడు. ఈ అద్భుత దృశ్యం దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. అసలైన అద్భుతం రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభంతో మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం ప్రారంభమై చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారటం మొదలవుతుంది. రాత్రి 11 గంటల 41 నిమిషాలకు గ్రహణం గరిష్ట స్థాయిలో చంద్రుడు అత్యంత ఎర్రగా కనిపిస్తాడు. రాత్రి 1 గంట 26 నిమిషాలకు పాక్షిక గ్రహణం ముగింపు సమయం. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. చంద్రుణ్ణి పూర్తి ఎరుపు రంగులో చూసేందుకు రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య సమయం అత్యంత అనువైనది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి అన్ని ప్రధాన నగరాల్లో ఈ గ్రహణం కనిపిస్తోంది. సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల మనుషులపై ఎలాంటి ప్రభావం ఉండదు అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్త మహేందర్. ఇవాల్టి సంపూర్ణ చంద్రగ్రహణం ఖగోళ శాస్త్రవేత్తలకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు మహేందర్. సముద్రాలలో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవటం బెటర్ అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్త మహేందర్. చంద్రగ్రహణం వల్ల మానవులకి ఎలాంటి ప్రభావం ఉండదండి. యాజ్ పర్ సైన్స్ ఎలాంటి ప్రభావం ఉండదు. చంద్రగ్రహణం సమయంలో ఏమైనా ఎలాంటి కార్యక్రమాలైనా చేసుకోవచ్చు, దేనికి అడ్డు కాదండి. చంద్రుడిని చూసినా కానీ మనకు మానవ జాతికి ఎలాంటి హాని జరగదండి. ఏమన్నా ఉంటే గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అది ఆ సముద్రంలో అట్టా అలల రూపంలో కనిపిస్తుంది. కానీ దానికి మించి ఇంకేం ప్రభావాలు ఉన్నాయండి? తినొచ్చు, తాగొచ్చు, పడుకోవచ్చు. ఏమైనా గర్భిణీ స్త్రీలకు ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఎవ్వరికి ఏమి ఇబ్బంది కాదండి. ప్రపంచవ్యాప్తంగా కూడా సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. అన్ని ప్రధాన నగరాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. తిరువనంతపురం, అలాగే బెంగళూరు, హైదరాబాద్, రాంచీ నుంచి మనం విజువల్స్ చూస్తూ ఉన్నాము. సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. 9 గంటల 57 నిమిషాలకు ఈ చంద్రగ్రహణం ప్రారంభమైంది. ఆ దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. అన్ని ప్రధాన నగరాల్లో ఈ చంద్రగ్రహణం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనము ఆ దృశ్యాల్లో చూడొచ్చు. ఆకాశంలో ఇక మరి కాసేపట్లోనే ఒక అద్భుతమైన అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. చంద్రుడు ఎరుపు రంగులో మనకు దర్శనమివ్వనున్నాడు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం. 9 గంటల 57 నిమిషాలకు ఈ చంద్రగ్రహణం ప్రారంభమైంది. అన్ని ప్రధాన నగరాల్లో కూడా చాలా క్లియర్గా ఈ చంద్రగ్రహణంకి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాము. తిరువనంతపురం, ఢిల్లీ, హైదరాబాద్, రాంచీ నుంచి మనకు దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలోని చాలా ప్రాంతాల నుంచి ప్రజలు, అలాగే ఖగోళ ప్రియులు కూడా చాలా ఆసక్తిగా వీక్షిస్తూ ఉన్నారు. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ప్రపంచ జనాభాలో దాదాపు 85% మంది కూడా ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చని నిపుణులు అంటున్నారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు ఈ చంద్రగ్రహణం అనేది సంభవిస్తూ ఉంటుంది. సూర్యుడి కాంతిని భూమి అడ్డుకోవటం వల్ల భూమి నీడ అనేది చంద్రుడిపై పడుతుంది. దీన్నే మనం చంద్రగ్రహణం అంటూ ఉంటాము. చంద్రుడు పూర్తిగా భూమి నీడ ఆంబ్రాలోకి ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంది. విజువల్స్ లో మనం చూడొచ్చు. తిరువనంతపురం, ఢిల్లీ, హైదరాబాద్, రాంచీ నుంచి మన విజువల్స్ లో చూడొచ్చు. చంద్రగ్రహణం ప్రారంభమైన దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఇక అసలైన అద్భుతం మనకు రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం
గ్రహణంకి సంబంధించిన విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మనం దృశ్యాల్లో చూడొచ్చు, చంద్రగ్రహణం ప్రారంభమైంది. 2022 తర్వాత ఇదే సుదీర్ఘమైన చంద్రగ్రహణం అని చెప్తూ ఉన్నారు. ఆకాశంలో ఒక అద్భుతమైన అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ఇక మరి కాసేపట్లోనే చంద్రుడు ఎరుపు రంగులో దర్శనమివ్వనున్నాడు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 9:57 ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. ఇది ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలోని చాలా ప్రాంతాల నుంచి ప్రజలు అలాగే ఖగోళ ప్రియులు చాలా ఆసక్తిగా వీక్షిస్తూ ఉన్నారు. అన్ని ప్రధాన నగరాల్లో పోయి ఎరుపు నారింజ రంగు కాంతి మాత్రమే చంద్రుణ్ణి చేరుకుంటుంది. అందుకే చంద్రుడు మనకు ఎరుపు రంగులో మెరిసిపోతాడు. ఈ అద్భుత దృశ్యం దాదాపు 82 నిమిషాల పాటు కూడా కొనసాగనుంది.